నాకు ఒకప్పుడు చాలా పెద్ద కోరిక ఉండేదండి. అది ఎంతో నాకు పెద్ద ఆశ. అదేంటో తెలుసా అండి? సొంత ఇల్లు. అది చిన్నదైనా సరే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనుకునేదాన్ని. తర్వాత తర్వాత నా మనసు మార్చుకున్నాను. ఎందుకంటే ఏదన్నా ఆశిస్తున్నాను అంటే దానికి అర్హత నాకుండాలి. ఆ అర్హత నాకు లేదు అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నాకు చావంటే కూడా భయం లేదు. కానీ మనిషి అంటే చాలా భయం. ఎందుకో తెలుసా అండి? నేను పుట్టిన ఇల్లు నాకు సొంతం కాదు. పెళ్ళయిన తర్వాత మెట్టినిల్లు నా సొంతం అంతకంటే కాదు. నేను ఎంతో కష్టపడి ఇష్టంగా కొనుక్కునే ఏ వస్తువు నాకు సొంతం శాశ్వతంగా నాతో ఉండదు. నేను బ్రతుకున్నంత కాలమే కొంతకాలమే నాతో ఉంటుంది. నేను కష్టపడకపోయినా సంపాదించుకోకపోయినా నాకంటూ ఒక స్థలం ఉంది. అదేంటో తెలుసా అండి? నేను చచ్చిన తర్వాత నన్ను పూడ్చిపెట్టే ఆ 6 అడుగుల గొయ్యి. ఇప్పుడు నా వల్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఇది నాది, నువ్వు ఇక్కడి నుంచి పో, వెళ్ళిపో అంటారు కదా. నేను చచ్చిన తర్వాత అక్కడికొచ్చి ఇది నాది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎవరైతే అనరు కదా, అనలేరు కదా. మా అమ్మ నన్ను ఎలాగైతే కడుపులో పెట్టుకుందో అదేవిధంగా నేను చచ్చిన తర్వాత ఆ నేల కూడా నన్ను అలాగే కడుపులో పెట్టుకుంటుంది. అదే నా సొంతం. అది నిజం.